ఈ మాట వచ్చింది కాబట్టి నా జీవితం నుండే నేను చెప్పాలని ఇష్టపడుతున్నా. మీకు అందరికీ తెలుసు, మీరు చూసుండొచ్చు సాక్ష్యమును. నా భర్త దేవుని దగ్గరికి వెళ్ళిపోయారని నేను తెలుసుకున్న వెంటనే, ఆ స్టోరీ అంతా నేను చెప్పదలుచుకోవట్లేదు, కానీ ఆయన బాడీని చర్చ్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. నేను ఆయన అన్న ఒక మాట నా మనసులో తిరుగుతూ ఉంది. ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళు, ఒకవేళ చర్చ్లో కూడా అనేవాళ్ళు, నేను కనుక దేవుని దగ్గరికి వెళ్ళిపోతే మీరు ఎవరు ఏడవకూడదు, నేను వెళ్తున్నా ఆయన దగ్గరికి అనేవాళ్ళు. ఏంటి ఇలా అంటున్నారు, ఇన్నిసార్లు ఎందుకు ఇలా అంటున్నారు? నేను ఇంటికి వచ్చి అడిగా, చాలా సరదాగా అడిగా, ఏంటమ్మా అలా అంటావు, ఎవరు ఏడవకుండా ఉంటారు అంటే నేను వెళ్ళిపోతే నువ్వు ఏడవ్వా అని అడిగా. నేను ఒకసారి అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను ఏడవను, నువ్వు వెళ్తుంది ఎవరి దగ్గరికి? యేసే దగ్గరికి, పరలోకంలో. అది సంతోషకరమైన విషయం, నేను ఎందుకు ఏడుస్తా? అయినా నువ్వు వెళ్ళవు, నేను వెళ్తాను, నేను వెళ్ళినప్పుడు నువ్వు ఏడవద్దు. ఆ మాట తిరుగుతూ ఉంది నా మనసులో. ఆయన యొక్క శరీరము, మృతదేహం చూసినప్పుడు హాస్పిటల్లో తిరుగుతూ ఉంది ఆ మాట. నన్ను నేను ఇలా పట్టుకొని ఉన్నా, నా హృదయం ఇలా పట్టుకొని ఉన్నా. ఇంకా ఆ బాడీని తరలించి నేను ఇంకొక విషయం ఎందుకు పట్టుకుని ఉన్నానంటే, ప్రభువా, 2 విషయాలు నేను ఆయన చూసినప్పుడు. మొట్టమొదటిగా, నీకెంతసేపు ఒక మనిషిని తిరిగి లేపడము, మీరు అది చేసినా ఈ 40 నిమిషాల్లో నేను స్తుతిస్తా. లేదు, ఇది ఆయన సమయము, ఆయన్ని మీరు తీసుకెళ్లారంటే నువ్వు ఈ పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం నాకు ఇవ్వండి అని చెప్పి నేను అలాగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆయన మృతదేహాన్ని చర్చ్లోకి ఒక్కొక్క అడుగు నేను చాలా భారంతో వేస్తూ ఉన్నాను. ఆ మృతదేహం దగ్గర అక్కడ వేరే పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆశిస్తున్నారు దేవుడి యొక్క అద్భుతమైన జరుగుతుందేమో, ఇలాగే మరియ మార్తల్లాగే మేము కూడా ఆశిస్తున్నారు, వాళ్ళు ఒక అద్భుతం దేవుడు చేస్తారేమో అని. కానీ దేవుడు నన్ను చాలా ప్రత్యేకంగా ఆ రోజు అసలు అటువైపు ఆ దృష్టి పరిస్థితి మీద నిలబడడానికి నేను ఇష్టపడలేదు. కానీ ప్రభా, నీ పాదాలు నేను పట్టుకోవాలి. ఈ పరిస్థితిలో నేను మనుషుల వైపు చూడడానికి ఇష్టపడట్లేదు ప్రభా, నా వల్ల కాదు. మనుషుల మాటలు నేను వినలేను, నేను తట్టుకోలేను. ఐ వాంట్ టు హోల్డ్ యూ. నేను నీ పాదాలు పట్టుకోవాలని. అక్కడ ఒక ఆరాధన నాయకురాలు ఉంది, అప్పుడు మన వర్షిప్ స్కూల్కి వచ్చిన పాప. వెంటనే ఆ అమ్మాయిని పిలిచి అడిగా, నేను ఈ పరిస్థితిని నేను చూడలేను, నేను తట్టుకోలేను, నువ్వు ఆరాధించడం ప్రారంభించు అని నేను తనకి మైక్ ఇచ్చాను. అక్కడ ఒక తమ్ముడు, తను ఆరాధిస్తూ ఉన్నారు. మీరు నమ్మరు, సంఘమంతా దేవుని పాదాలు పట్టుకునడం నేను చూశాను. హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో ఆ దుఃఖభరితమైన మా హృదయాలు క్రష్ అయిపోయి, మా కలలన్నీ చెదిరిపోయిన పరిస్థితుల్లో ఆయన పాదాలు మేము పట్టుకున్నామని నేను సాక్ష్యం ఇవ్వగలను ఈ దినం. హల్లెలూయా. పైన ఆరాధన జరుగుతూ ఉంది, నేను వెళ్ళి ఆయన పాదాలు నిజంగా నేను పడిపోయి ఆ స్థలంలో, ఇలాంటి ఒక స్టేజే మాకు కూడా, ఇలాంటి ఒక కార్పెట్టే కింద ఇలా కార్పెట్ ఉంటుంది, అక్కడ నేను మోకరించి నేను ఆయన పాదాలు పట్టుకుని ఎన్నో నిమిషాలు అలాగా నేను పట్టుకోవడం నేను ఎప్పుడు మర్చిపోను నా జీవితంలో. హల్లెలూయా. ఆ పరిస్థితిలో ఆయన పాదాలు సంఘంగా, కుటుంబంగా మేము పట్టుకోగలిగాం కాబట్టి ఈ దినం ఆయన కృపలో నిలబడి ఉన్నామని నేను చెప్పగలను. హల్లెలూయా. పరిస్థితి ఎలాగైనా సరే, హల్లెలూయా, ఆయన ముందుకి నడిపించే దేవుడు, మన జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. నీ విరిగిపోయిన కలల మధ్యలో, నిరీక్షణ కోల్పోయిన పరిస్థితుల మధ్యలో నీకు తెలీదు ఆయన ఏ రకంగా నీ జీవితంలో కార్యం చేస్తారో. హల్లెలూయా. నీ ఫ్యూచర్ని ఆయన డిజైన్ చేస్తున్నారు. హల్లెలూయా. నీ భవిష్యత్తు ఒక మనిషితో కట్టబడలేదు. దేవుని ప్రియ స్త్రీలారా, ఆయన నిర్మిస్తున్నారు, ఆయన లిఖిస్తున్నారు. హీ ఈస్ రైటింగ్ అ బ్యూటిఫుల్ స్టోరీ, అ బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఫర్ యూ. హల్లెలూయా.